ముస్లిం స్టైల్ బిర్యానీ ఎలాంటి మసాలాలు లేకుండా ఒక్క సీక్రెట్తో ఎలా బిర్యానీ చేసుకోవాలో చూపించబోతున్నాను. అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని వర్డ్. సో ఆల్రెడీ నేను తినేటప్పుడు వీడియో తీశాను. సో చూసినా కదా అందరూ మేము ఇఫ్తార్ అయ్యాక డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్గా మనం ఒక పాత్ర గిన్నె పెట్టుకొని దాంట్లో మనకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది మనం వేసుకోవాలి. ఆయిల్ అనేది మనం వేసుకోవాక ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక అందులో దాల్చిన చెక్క అండ్ 2 లవంగాలు వేసుకోవాలి. దాంతోపాటు మనం కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ అండ్ టమాటాలు, పచ్చిమిర్చి. నేను ఈరోజు వచ్చి మా ఇంట్లో 1 కేజీ చికెన్కి బిర్యానీ చేస్తున్నారు. దీనికి ఏమేమి కొలతలు కావాలని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి. అండ్ చికెన్ అనేది వాష్ చేసి పెట్టుకోవాలి మనం ఫస్ట్గా. అండ్ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనము ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాక ఆనియన్స్ అనేది మంచిగా రంగు మారాలి. ఇందులో మీకు 2 సీక్రెట్ టిప్స్ చెప్తాను. మా అమ్మ ఎప్పుడు యూజ్ చేసేది అది. ఎప్పుడూ అమ్మ అనేది చికెన్ని మ్యాగ్నేట్ చేసి బిర్యానీ చేయదు. సో ఇంకా మనము ఇంట్లో రెడీ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫస్ట్ సీక్రెట్ టిప్ అయితే ఇదే అనమాట. ఎప్పుడూ సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇంట్లో రెడీ చేసుకున్నదే యూజ్ చేయాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. బయట నుంచి తెచ్చేది అంత టేస్ట్ ఉండదు. ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక దాన్ని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకున్నాక కావాల్సినంత సాల్ట్ అనేది వేసుకోవాలి ఫస్ట్గా మనము. ఎందుకంటే సాల్ట్ అనేది వేసుకుంటే ఆనియన్స్ అనేది భిన్న ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంకా టమాటాలు అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో టమాటాలు కూడా ఇంకా యాడ్ చేసుకోవాలి మనము. ఇంకా అమ్మ అయితే టమాటాలు కూడా టమాటాలు యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యే వరకు చేస్తుంది అనమాట. ఇంకా ఫ్రై అయ్యేదంటే అది బాగా ఫ్రై అయిపోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేటప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లో మూవ్ ఆన్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా దీంట్లోనే కొత్తిమీర అండ్ పుదీనా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా మనం వేసుకున్న అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వదిలేయాలన్నమాట. 2 నుంచి 3 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేసి తర్వాత తీసుకుంటే ఇలా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేది వేసుకోవాలి. చాలామంది బిర్యానీని చికెన్ మ్యాగ్నేట్ చేసి చేసుకుంటారు, బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రియల్లీ చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మళ్ళీ ఇలా చేసుకుని తింటారు. ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకొని తినండి. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు బిర్యానీ మసాలా, చికెన్ మసాలా ఏమీ యూజ్ చేయదు. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అదే ఇంగ్రీడియంట్ యూజ్ చేసింది మా అమ్మ అయితే. మా అమ్మ బిర్యానీకి, మా అమ్మ వంటకి చాలానే ఫ్యాన్ బేస్ ఉంది. మీరు అయితే అస్సలు నమ్మరు. ఇంకా చూస్తున్నా కదా, చికెన్ కూడా కొద్దిగా బాయిల్ అయ్యి ఉంటుంది. కొద్దిగా ఉడికాక దాంట్లోనే మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. అమ్మ అయితే 3 టేబుల్ స్పూన్ కారం వేస్తుంది. కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకుంటాం, మీరు చూసి వేసుకోండి కారం అనేది. ఇంకా దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ధనియాల పొడి వేసుకున్నాక ఒక్కసారిగా మనం కలుపుకోవాలి. అంటే ఇంట్లోనే పెరుగు వేసుకోవాలి. 6 నుంచి 7 టేబుల్ స్పూన్ వరకు పెరుగు అని మనం యాడ్ చేసుకోవాలి. 2వ సీక్రెట్ టిప్ అయితే ఇదే. బిర్యానీలో పెరుగు ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రెడీ చేసుకునేవి, ఇది 2 మెయిన్ అనమాట. బిర్యానీలో చాలా టేస్ట్ ఇచ్చేది ఇదే. సీక్రెట్ టిప్స్ అన్నాను కదా, ఇదే మీకు సీక్రెట్ టిప్ అనేది. ఇంకా బాగా ఒకసారి కలుపుకుందాము. బాగా కలుపుకున్నాక ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు అలా మూత పెట్టి వదిలేస్తాము. మూత పెట్టి వదిలేసినాక అది పచ్చివాసన అనేది పోతుంది కదా కొంచెం. దాని తర్వాత అందులో మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 గ్లాస్ బియ్యం అయితే వేసినాము. కొలతలు కావాలంటే నేను ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఏమేమి కొలతలు తీసుకున్నామో అంతా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చూసేయండి డిస్క్రిప్షన్లో. ఇంకా మనం వాటర్ వేసాక అంతా బాగా మిక్స్ చేసుకునేయాలన్నమాట. మిక్స్ చేసుకుని సాల్ట్ అంత కారం అంతా సరిపోయింది కదని టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఈ స్టార్టింగ్లోనే మనం చూసుకుంటే మనము ఏమైనా మిస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి కదా, ఇలా ఉడికేటప్పుడు మనం బియ్యం అనేది వేసుకోవాలి. బియ్యం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుంటే బాగా వస్తుంది రైస్ అనేది. సో అందుకే అమ్మ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకోనిది. ఇప్పుడు బియ్యం అనేది యాడ్ చేసుకుంటుంది.
మీరే చూస్తున్నారు కదా, చాలా ఈజీగా బిర్యానీ చేసేసింది అమ్మ అయితే. అందులో బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, ఈ గరం మసాలా ఎలాంటి మసాలా యాడ్ చేయలేదు. జస్ట్ కారం పొడి అండ్ ధనియాల పొడి మాత్రమే యూజ్ చేసింది. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎప్పుడులా కాకుండా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా బిర్యానీ అయితే కంప్లీట్ అవుతూ వస్తుంది. ఇలా బియ్యం వేసి పెట్టుకున్నాక కొద్దిసేపు తర్వాత అంటే బిర్యానీ అయితే ఫినిష్ అయిపోతుంది. సో నేను ఫైనల్ లుక్ బిర్యానీ అయితే వీడియో తీయడం మర్చిపోయాను. సో నెక్స్ట్ వ్లాగ్లో చూస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.